సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చారా? స్వామివారిని దర్శనం చేసుకున్నారు? దర్శనం అయిపోయింది. ఎప్పుడైంది? నిన్న నైట్. ఎలా జరిగింది? బాగానే జరిగింది. ఓకే. స్వామివారి లడ్డు టేస్ట్ చేశారా? చేశాను. ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా లేకపోతే గతంలో బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఓకే. గతంలో ఎలా ఉండేది? గతంలో ఎలా ఉండేదంటే అంటే మొన్న రీసెంట్ న్యూస్ చూడడం తోటి ఇప్పుడు మనకు తెలిసింది. కాకపోతే అంతకుముందు లడ్డు అనేది తొందరగా పాడేది కాదు. లాస్ట్ 1.5 year బ్యాక్ వచ్చినప్పుడు లడ్డు పాడడం జరుగుతుంది తొందరగా. అంటే ఇచ్చిన 2 రోజులకే బూజు పట్టేయడం అట్లా అవుతుంది. ఇప్పుడైతే చూడాలి. ఇప్పుడు మరి మార్చారంటున్నారు. రుచి చూశారు కదా, అప్పటికి ఇప్పటికి రుచిలో డిఫరెన్స్ అయితే ఉంది. డిఫరెన్స్ అయితే ఉంది. బాగానే. వాసన బాగానే బాగుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఓకే. దర్శనం చేసుకున్నారు? స్వామివారి దర్శనం అయిందండి. ఓకే. ఇదివరకు మీద ఇప్పుడు ఫ్రీగా దర్శనం అవుతుంది. జనాలు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఓకే. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గత పొజిషన్ చూస్తే ఈ 100 రోజుల్లో దాంట్లో అప్పుడు ప్రసాదాలుగా లాకర్లో పెట్టి మంచినీళ్ళు కూడా అంది కాదు. ఇప్పుడు దీని వల్ల లాకర్లో ఉంచిన ప్రసాదాలు పాలు వగేరాలు కూడా అందిస్తున్నారు. ఇప్పుడు ఈ చాలా పద్ధతి మార్చారు. చాలా బాగుంది. ఓకే. లడ్డు రుచి చూసారా? లడ్డు రుచి చూసామండి. ఇదివరకు ఇప్పటికి టేస్ట్ చాలా తేడా ఉంది. ఓకే. వాసన కూడా స్మెల్, ఇదివరకు స్మెల్ ఉండేది, ఇప్పుడు స్మెల్ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కానీ అంటే అలాగే ఈవో కానీ ఇక్కడ కొన్ని అవకతవకలు చేశారు. అందులో భాగంగానే శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కూడా స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు వాడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం నమ్ముతున్నారా? అప్పటికిప్పటికి పోల్చి చూస్తే అది నిజమనే నమ్ముతున్నాం. ఎందుకంటే మేము సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు తిరుపతికి వస్తూ ఉంటాం. సంవత్సరాల్లో 3 సార్లు 4 సార్లు. అందుకని ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. అంటే గతంలో మీరు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చేదానికి క్యూ లైన్లో నిలబడేవాళ్ళు. అప్పుడు మీకు పాలు లేకపోతే స్వామివారి ప్రసాదం అంటే మనకి దద్దోజనం కానీ పులిహోర కానీ లేదంటే సాంబార్ అన్నం కానీ ఇవన్నీ ఇచ్చేవారా? ప్రసాదాలు కానీ ఏమి పాలు కానీ మజ్జిగ కానీ మంచినీళ్ళు కూడా దొరకడానికి చాలా బాధపడేవాళ్ళం. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎలా ఉంది? సిస్టమ్స్ అన్నీ బాగున్నాయి. టోకెన్ సిస్టమ్ వల్ల కూడా టోకెన్ అక్కడ సిస్టంలో లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సర్వదర్శనం టోకెన్ మీద ఫ్రీగా వెళ్ళగలుగుతున్నారు. ఓకే. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? చెన్నై నుంచి వస్తాము. చెన్నై నుంచి వస్తున్నారా? అవును సార్. లడ్డు తీసుకున్నారు, ఎలా ఉంది? టేస్ట్ చూసారా? బాగుంది సార్. టేస్ట్ ఇప్పుడు రుచి బాగుందా? బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు తిరుమలకి? నిన్న నైట్ వచ్చినాము. కాదు గతంలో ఇది ముందుగా 1 year ముందుగా. 1 year ముందు వచ్చారా? అప్పుడు బాగుందా లడ్డు? ఇప్పుడు బాగుందా టేస్ట్? ఇప్పుడే బాగుంది సార్. ఓకే. అంటే లడ్డు తయారీలో ఇప్పుడు స్వచ్ఛమైన నేటికి బదులుగా కొంతమంది జంతువుల కొవ్వు కలుపుతున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో అంటే గతంలో అసలు టేస్ట్ బాగుందా లడ్డు, ఇప్పుడు బాగుందా అని అడుగుతుంది సార్. లడ్డు టేస్ట్ బాగుంది. ఓకే. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా బాగుంది. అవును. ఓకే. ఇప్పుడు ఏంటి స్వామివారి దర్శనం మీకు బాగా అయిందా? అయిపోయింది. బాగా అయింది. ఎలా జరుగుతుంది? ఏం ప్రాబ్లం లేదు సార్. బాగా అయింది. ఫ్రీ దర్శనం పోయినామా, బాగా అయింది. ఓకే. ప్రభుత్వ చర్యలు అన్ని బాగున్నాయా? అన్ని బాగుంది సార్. ఓకే. ఓకే. సోదరు ఎక్కడి నుంచి వచ్చారు? కేజీఎఫ్ కర్ణాటక నుంచి వచ్చారు? కర్ణాటక నుంచి వచ్చారు. ఓకే. ఏంటి లడ్డు ఎలా ఉంది? సూపర్ గా ఉంది. అదంతా క్లియర్ చేసి ఇప్పుడు బాగుంది. లడ్డు అంతా సూపర్ గా ఉంది. ఓకే. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి తిరుమలకి? లాస్ట్ 8 months బ్యాక్ వచ్చా. ఓకే. అప్పుడు ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి పర్వాలే, బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికి సూపర్ గా ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు. అప్పటికి ఇప్పటికి పర్వాలేదు. ఓకే. ఇప్పుడైతే మీకు అన్ని వసతులు బాగున్నాయా? బాగున్నాయి. ఓకే. ఫుడ్ అక్కడక్కడ స్నాక్స్, ఇది పాలు ప్రసాదము అంతా సూపర్ గా ఉంది. ఓకే. అప్పటికి ఇప్పటికి అప్పటి కంపేర్ చేస్తే ఇప్పటికి బెటర్. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి మన సోదరులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు లడ్డూ కౌంటర్ వద్ద లడ్డూలు తీసుకొని ఇప్పుడు బయటికి వెళ్తున్నారు. అసలు లడ్డు ఎలా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారన్న? మాచర్ల నుంచి అండి. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి. ఓకే. ఎలా ఉంది లడ్డు? లడ్డు బాగుంది సార్. బాగుంది లడ్డు బాగుంది. రుచి చూసారా? చూసా సార్, బాగున్నాయి సార్. ఓకే. గతంలో ఎప్పుడు వచ్చారు? నేను 2 years బ్యాక్ వచ్చాను. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు టేస్ట్ బాగుంది సార్. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికన్నా క్వాలిటీ ఇప్పుడు బాగుంది. క్వాలిటీ బాగుంది. అవునా? అవును సార్. రుచి బాగుంది సార్. ఓకే. రుచి కూడా బాగుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందా ఇప్పుడు? ఉంటుంది సార్. ఇది క్వాలిటీ బాగుంది, మనకి బాగా బాగుంది. క్వాలిటీ బాగుంది. ఓకే. వాసన ఎలా వస్తుంది?
గతంతో పోలిస్తే ఇప్పుడు స్మెల్ బాగా వస్తుంది, కర్పూర స్మెల్ అప్పుడు వచ్చేది కాదు, ఈ వాసన వచ్చేది కాదు, ఇప్పుడు బాగుంది. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కూడా మార్చల్ల సార్. మాచర్ల. అవును. లడ్డు రుచి చూసారా? లడ్డు బ్రహ్మాండంగా ఉందండి. ప్రపంచ దేశ నలుమూల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. స్వామివారిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే, దాంతోపాటు పరమ పవిత్రమైన లడ్డుని తీసుకోవడం అంతకంటే అద్భుతమైనది. ఆ లడ్డు గత 2 ఏళ్ల కింద నేను వచ్చానండి, కొంచెం సరిగా లేదు. ఇప్పుడు కేవలం లడ్డు కోసమే ఆ స్వామివారి కృపతో లడ్డుతో పాటు గత సంవత్సరం కాడికి ఇప్పుడు ఇచ్చారండి, వడ కూడా ఇచ్చారు. అప్పుడు ఇవ్వాల, అడిగితే కనీసం ఉంచుకొని కూడా ఇవ్వాల. ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఏది కావాలన్నా కానీ సమాధానం చక్కగా చెప్తున్నారు. పలానా చోటికి వెళ్ళండి, మీకు లడ్డు కావాలంటే ఫ్రీ, అంటే నడకదారు స్వామివారిని దర్శించుకోకపోయినా కానీ పైన కౌంటర్లో ఇస్తున్నారండి. స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, స్వామివారిని దర్శనం లేని వాళ్ళకి లడ్లు ఇస్తున్నారు. గత సంవత్సరంలో లేదు అలా.